హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా నాడమెంట్ డీటెయిల్స్కి. 60 వయసు వచ్చింది. 60 వయసు దాటినా కష్టపడుతున్నారు కొంతమంది. ఎందుకు కష్టపడుతున్నారు, ఏమిటి అసలు? కష్టపడడం వల్ల లాభమా నష్టమా? ఎందుకు అసలు కష్టపడాల్సిన అవసరం ఏముంటుంది? ఇవాళ ఆ టాపిక్ మీద మాట్లాడుకుందాం. ఎప్పుడూ ఏదో ఒకటి అవుతుంది కదా, కానీ 60లో కూడా కష్టపడుతున్నారంటే ఏమిటి కారణం తెలుసుకోవాలి కదా. ఇష్టమై కష్టపడడం వేరు, తప్పక కష్టపడడం వేరు. కొన్నిసార్లు మనం ఏంటి ఇష్టమై చేసుకుంటూ ఉంటాం కొన్ని పనులు. ఇష్టంగా చేసుకుందానికి కష్టం అన్నాం కదా. ఇష్టం లేకుండా చేసినా తప్పదు అని చేసుకునే దాంట్లో మటుకు కష్టంగా అనిపిస్తుంది. ఏదైనా అంతే కదండి, మనకి ఇష్టమైన పని చేసుకుంటుంటే మనకి ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. అదే బలవంతంగా తప్పదు అని చేసుకుంటాం అనుకోండి, దాంట్లో కష్టమే కనిపిస్తుంది. ఇవాళ దాని గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ అండి. కొంతమందికి 60 ఏళ్ళు దాటినా కష్టాలు తప్పవు. ఎందుకు వదలట్లేదు కష్టాలు? కొన్ని నిజమైన కారణాలు తెలుసుకుందాం. కొంతమందికి మాత్రమేనండి. కొంతమందికి నేను అన్న, కొంతమంది సుఖంగా ఉంటారు, కొంతమంది కష్టాలు 60 ఏళ్ళు దాటినా తప్పని వాళ్ళు ఉంటారు. ఇవాళ మనం మాట్లాడే టాపిక్ మీద ప్రతి ఇంట్లో అంటే చాలామంది ఇళ్లలోని ఇది మొదలవుతుంది. అందరి మనసుల్లోని ప్రశ్న వస్తూ ఉంటుంది. ఏంటి? ఏం ప్రశ్న? 60 తర్వాత కూడా కష్టాలా? 60 తర్వాత కష్టపడాలా? అసలు సుఖంగా జీవించమా? ఇన్నాళ్ళు కష్టపడ్డాం కదా అనుకునే వాళ్ళకన్నమాట. 60 ఏళ్ళ తర్వాత మనం ఏమిటి చేస్తాం? మనం మనవలు మనవరాలతో ఆటలాడుకుంటాం. లేదంటే భగవద్గీత, రామాయణము, భారతము ఏవీ లేవంటే ఏవో మనకి తోచినవి. ఎందుకంటే ముందు జీవితం అంతాను బాధ్యతలు భారంగాను గడుస్తాయి. తప్పదు, చెయ్యాలి. ఇవన్నీ చేస్తేనే అక్కడ మన సంసారాన్ని మనం ఎదగలుగుతాం. మన తల్లిదండ్రులు ఇది, మన పిల్లల్ని ఇది, భార్య అయితే భర్త, భర్త అయితే ఒకరికొకరు సహకరించుకుంటూ ఒక్కొక్కరు చేసుకుంటూ కష్టసుఖాలు పంచుకుంటూ చెప్పుకుంటూ చేసాం. అయిపోయింది. ఇంకా 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏంటి? ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చారండి గవర్నమెంట్? హాయిగా విశ్రాంతి తీసుకోమని. కానీ కొంతమందికి ఏంటంటేనండి, 60 ఏళ్ళు వచ్చినా బాధ్యతలు తీరవు. పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వకపోవచ్చు, లేదా పిల్లలు సరిగా సెటిల్ అవ్వకపోవచ్చు, లేదా పెళ్ళిళ్ళే సెట్ అయినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. ఇంకా రకరకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు రావచ్చు. ఏమన్నా ఏ సమస్య వచ్చినా కూడా అది ఇప్పుడు 60 ఏళ్ళ తర్వాత కష్టపడక తప్పదన్నమాట. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే పొట్ట కోసం శ్రమించక తప్పదు. 60 ఏళ్ళు దాటినా కూడా పొట్ట కోసం శ్రమించక తప్పదు. పూర్వం అండి 60 ఏళ్ళు వచ్చేంటి అతను చాలా పెద్దవాడైపోయాడు. కాబట్టి ఇంట్లో ఏమి మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చి మీరు కూర్చోండి, మీరు ఏం పనులు చేయకండి అని ఎంతో పిల్లలైనా, ఇంట్లో భార్య అయినా, లేదంటే ఇంట్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు కదా. ఉమ్మడి కుటుంబాలు అంటే అన్నదమ్ములు, మరదళ్ళు, వదినలు ఎవరు ఉంటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, మీరు ఎక్కువ శ్రమ పడకండి, ఎక్కువ కష్టపడకండి, మీరు కూర్చోండి, ఇన్నాళ్ళకు మీరు కష్టపడ్డాక ఇంకా మేము చూసుకుంటాం అని గౌరవం ఇచ్చేవారు, మర్యాద ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే రిటైర్ అయిపోతున్నామంటే టెన్షన్ వస్తుంది. అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది, నెక్స్ట్ ఏమిటి చేయాలి, ఎలాగ ఇంకా బాధ్యతలు ఉన్నాయి. అప్పుడు బాధ్యతలను ఉమ్మడిలో కాబట్టి ఒకరికొకరు సహాయ సహకారాలు ఉండేవి కాబట్టి చక్కగా చేసుకునేవారు. ఇన్ కేస్ రిటైర్ అయిపోయిన అతను పిల్లలు పెళ్ళి కాలేదనుకోండి, అన్నదమ్ములో, అక్కచెల్లో, తల్లిలో, తండ్రో ఎవరో ఉమ్మడిలో ఉన్న వాళ్ళందరూ కలిసి చేసేవారు. ఇప్పుడు ఎవరికి వాడు ఇండిపెండెంట్గా ఉంటున్నాం కదా, మన పిల్లల పెళ్ళిళ్ళు మనమే చేసుకోవాల్సి వస్తుంది. రిటైర్ అయినా బాధ్యతలు మనకే ఉంటున్నాయి. ఒక అనారోగ్యం వచ్చినా అప్పుడు ఉమ్మడిలోనే అనారోగ్యం వస్తే ఎంతో చక్కగా చూసేవారు. ఇప్పుడు మన అనారోగ్యాలు వస్తే మనది మనమే పడాలి. ఎవరిని పిల్లలు చెయ్యలేదు, చూడలేదు అనే రోజులు కావు. ఎందుకంటే వాళ్ళ బాధ్యతలు వాళ్ళకుంటాయి, వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి, వాళ్ళు తప్పు పట్టడానికి లేదు. కాబట్టి మనం ఏంటంటే 60 ఏళ్ళు వచ్చాక కూడా మన బాధ్యతలు ఉన్నాయంటే చాలా. అలాంటి వాళ్ళకి ఏంటంటే 60 ఏళ్ళు దాటే వృద్ధాప్యం వచ్చింది మొదలవుతున్నది అనుకుంటే అసలు విశ్రాంతి సమయం అనుకుంటాం ఎవరైనా. ఇంకా రెస్ట్ తీసుకోవాలి. కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే పోరాట సమయం. పోరాడుతూ ఉంటారనమాట. ఇంకా ఎక్కడో ఆ కంపెనీలోంచి తీశారు, ఇంకో కంపెనీలో తక్కువ జీతానికి, సగం జీతానికో, ఎంతో కొంత జీతానికి ఏదో వేడి నీడికి చన్నీళ్ళు ఉంటాయి తెచ్చుకుని ఇంట్లోని ఇల్లు గడుపుదాం, బాధ్యతలు ఉన్నాయి కదా అని కష్టపడుతూ ఉంటారు చాలామంది. సమాజానికి కూడా చాలా మార్పులు వచ్చేయండి. ఇవాళ రేపు ఖర్చులు పెరిగిపోయాయి. ఎందుకు? కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది. మనం లావిష్గా ఉండడం అలవాటు అయిపోయింది. చిన్న దాంతో సర్దుకోకుండా పెద్ద పెద్ద కోరికలు కోరుకోవడం, వీటి వల్ల అన్నమాట. జీతాల మీదే ఆధారపడి ఉన్న వాళ్ళకేంటి పొదుపు ఉండదు. పొదుపు ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత జీతం వస్తే అంత ఈఎంఐలు ఇవి కట్టుకుంటాం, పిల్లల పెళ్ళిళ్ళు అంటాం, చదువులు అంటాం, ఏవో ఇవన్నీ అయిపోతాయి. దాంతో పొదుపు ఉండదు.
కొంతమందికి పెన్షన్ లేని ఉద్యోగాలు ఉంటాయి. అది చాలా నరకమేనండి. పెన్షన్ లేని ఉద్యోగాలు అంటే ఇదేంటంటే అప్పుడు రిటైర్ అయ్యాక ఒక 10 లక్షలు తక్కువ ఇచ్చినా తప్పు లేదు, నష్టం లేదు. కానీ రిటైర్ అయిన తర్వాత ప్రతి నెల ఎంతో కొంత, అప్పుడు ₹1,00,000 అయితే ఇప్పుడు 20,000 ఇస్తే వాళ్ళ ఇల్లు గడుస్తుంది. కానీ గవర్నమెంట్ చాలా అన్యాయం చాలామందికి చేస్తుంది. ఏంటి, చాలామందికి పెన్షన్ ఇవ్వట్లేదు. చాలా కంపెనీల్లోని చాలా అండర్టేకింగ్ కంపెనీ ఉంటాయి, ఆఫీసులు ఉంటాయి, వాటికి వేటికి గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి కదా, వీటికి పెన్షన్స్ చాలామందికి ఇవ్వట్లేదు. ఇచ్చిన వాళ్ళకి మటుకు చాలా ఎక్కువ పెన్షన్స్ ఉన్నాయి. చాలా కంపెనీల్లో చాలా ఎక్కువ పెన్షన్స్ ఉంటాయి. ఈ ప్రైవేట్గా ఉద్యోగం చేసే వాళ్ళకి పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైవేట్ కంపెనీల్లో చేసే వాళ్ళకి ఎవ్వరికీ పెన్షన్ ఉండదు. వాళ్ళు ఎంత పొదుపు చేసుకోవాలి, ముందు నుంచి ప్లాన్డ్గా దాచుకుంటేనే ఆఫ్టర్ 60 వాళ్ళు సుఖపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేకపోతే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. మళ్ళీ చెప్పాను ఇందాక, చిన్న ఉద్యోగాలు వెతుక్కొని చిన్న కష్టాలకు ఎదురయ్యి చిన్న ఉద్యోగాలు వెతుక్కొని జీవితం సాగించుకోవాలి. అలాగని పిల్లల మీద ఆధారపడతామంటే పిల్లల మీద కూడా ఆధారపడలేని పరిస్థితులు ఇప్పుడు. పిల్లల మీద కూడా ఆధారపడలేము. అందుకేనండి 60 వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఆర్థికంగా కావాల్సని కష్టపడి సంపాదిస్తున్నారు. ఏవో చిన్న పనులు చేసుకుంటూను ఆర్థిక స్వావలంబన కోసం చేస్తున్నారు. ఇవి తప్పదు కదా, మరి అవసరం ఎలాంటిది. అసలు ఆ చిన్న ఉద్యోగాలు చేయడానికి కూడా వాళ్ళకి మనసు వచ్చి ఒప్పుకొని చేసి చక్కగా వెళ్ళి ఉద్యోగం చేస్తే అసలు అది నేను అంటాను, నా దృష్టిలో నేను అది అంటాను తప్పు కాదు అంటాను. ఒక ఆర్థిక ఇబ్బందే కాదండి, వచ్చిన పని నీ దగ్గర డబ్బులున్నా నీకు అవకాశం ఉంటే ఉద్యోగం చేసావు అనుకో, వచ్చిన డబ్బులు నలుగురికి నువ్వు ఎంతమందికో సాయం చేయొచ్చు. వచ్చిన డబ్బులతోటి ఇంకా హెల్ప్ చేయొచ్చు ఎంతమంది కొని. నువ్వు బద్ధకంగా ఇంట్లో కూర్చోవడం, బద్ధకంగా పడుకోవడం, తినడం, పడుకోవడం, తిరగడం ఇదే అలవాటు చేసుకుంటున్నారండి. అది కాకుండా 60 ఏళ్ళ తర్వాత ఉద్యోగం చేయడమే మంచిదని సాధారణంగా ఏమిటనుకుంటాం, ఇంకా సంపాదిద్దాం అనుకుంటాం తప్ప పొదుపు చేయడం మర్చిపోతాం. సంపాదించినట్టే ఖర్చు పెడుతూ ఉంటాం అన్నమాట. పొదుపు చేయి. తర్వాతది కుటుంబ బాధ్యతలు. చాలామందికి డబ్బు ఉంటుంది లేదా సంపాదిస్తూ ఉంటారు, కానీ వీళ్ళు 60 ఏళ్ళు దాటినా కూడా స్థిమితంగా ఉండలేరు. ఇంకా సంపాదించాల్సిన అవసరం కూడా వస్తుంది. ఎందుకు? పిల్లలు సరిగా స్థిరపడకపోతే కూడా ఈ డబ్బు సంపాదన చేయాల్సి వస్తుంది. మరి పిల్లలు స్థిరపడిపోయి వాళ్ళ మానాన్ని వాళ్ళు బతికి వాళ్ళ మానాన్ని వాళ్ళు వెళ్ళిపోతే భార్యాభర్త ఉందనుకోండి, చాలా డబ్బుతో ఎలాగోలా గెటాన్ అవుతారు. కానీ పిల్లలే స్థిరపడకపోయినప్పుడు ఇంకా భార్యాభర్త ఏం చేస్తారండి? వాళ్ళకి ఎప్పుడు జీవితాంతంగా టెన్షన్. ఆ పిల్లల కోసం ఇంకా కష్టపడి వాడికి ఇంకేమన్నా ఇంక ఈ కోర్సు చెయ్యి, ఆ కోర్సు ఇది చేస్తే స్థిరపడతామో, అలా చదివితే స్థిరపడతామో, లేదా ఎక్కడ ఉద్యోగాలకి లంచాలు ఇవ్వాలి అంటేను ఇవన్నిటికీ ధనమేరా అన్నిటికీ మూలం అని అలాంటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నాకు శాంతి కావాలి, హాయిగా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. అనుకోలేరు. వెనకాల నుంచి వీపు మీద బాధ్యతలు కొడుతూ ఉంటాయి. ఎందుకు కొడుతూ ఉంటే గుర్రంలాగా పరిగెడుతూనే ఉండాలి, సంపాదిస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. బాధ్యతల కోసం ఇవన్నీ తప్పవు అన్నమాట. అందుకే వాళ్ళు శాంతిగా కూడా ఉండలేరు, అనుకోరు కూడా శాంతి కావాలని. తర్వాత పాయింట్ ఆరోగ్యం, ఒత్తిడి. ఒక పక్క డబ్బు అవసరం ఉంది, ఎంతో అవసరం ఉంది. డబ్బు సంపాదించకపోతే అవ్వదు. అది ఒత్తిడి ఎక్కువైపోతుంది డబ్బు సంపాదన కోసం. దీంతోపాటు ఏమిటవుతుంది? ఆరోగ్యం పాడైపోతుంది. షుగర్లు, బీపీలు, స్ట్రోకులు, ఏవో ఒక సమస్యలు, థైరాయిడ్లు, రకరకాల సమస్యలు ఇవాళ రేపు అందరికీ వస్తున్నాయి. ఎందువల్ల? ఈ ఒత్తిడి వల్ల. ఒత్తిడి ఎందుకు వచ్చింది? డబ్బు సంపాదన కోసం. 60 ఏళ్ళు దాటినా 70 ఏళ్ళు వస్తున్నా ఆ డబ్బు సంపాదన కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఒత్తిడి వచ్చేస్తుంది. ఆ ఒత్తిడితో వీళ్ళు పాపం అనారోగ్య పాలు అవుతున్నారు. అవే మనిషిని మరింత కష్టపడి పనిచేసేటట్టు చేస్తాయి. అవసరాలు అలా వస్తాయన్నమాట. అవసరాన్ని కష్టపడి పనిచేసేటట్టు చేస్తాయి. పోన్లే, ఒకవేళ ఖర్చులను తగ్గిద్దాం, వీళ్ళ కోరికలు వాళ్ళ కోరికలు ఏమిటి తగ్గిద్దాం అనుకుంటే ఇవన్నీ వచ్చలే ఉందండి. తర్వాత ఏం జరుగుతుంది? శారీరక మానసిక ఆందోళన బాగా పెరుగుతాయి. మరి పిల్లలు అలా ఉన్నా, ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నా, ఎవరికైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అలా ఉంటే ఏముందండి, శారీరక మానసిక ఆందోళన పెరిగి ఒత్తిడి పెరిగి అనారోగ్యాలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఇప్పటిదాకా ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనంటే దీనికి పరిష్కారానికి ఏమిటున్నాయో కొన్ని మాట్లాడుకుందాం. దీనికి మనం ఏం చెయ్యాలి అంటే, మొదటి రోజు నుంచిను, అంటే ఉద్యోగంలో జాయిన్ అయిన రోజు నుంచి కష్టం సుఖం తెలిసిన వాళ్ళైతే ముందు పొదుపు నేర్చుకోవాలి. పొదుపుగా ఏదో ఒకటి మీ ఇంట్లో ఇప్పుడు భర్త ఉన్నాడు అనుకోండి, భార్యకి అన్నీ చెప్పక్కర్లే, పొదుపుగా కొంత డబ్బు దాచవచ్చు. నా జీతం ఇంతే అని చేతికి ఇవ్వచ్చు, లేదా అతనే మెయింటైన్ చేస్తే సమస్య లేదు.
భార్య ఉందనుకోండి, అవతల భర్త దుబారా ఖర్చు చేసేవాడైతే తను ఉద్యోగం చేస్తుందో లేకపోతే ఇంట్లోనో ఎక్కడో దగ్గర పొదుపు చేసి ఆ డబ్బునంతా కూడా తను దాచి అవసరానికి ఇచ్చి భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలి. చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ఇవన్నీ కూడా అంటే ముందు చిన్న వయసు నుంచి కూడా అంటే మన ఉద్యోగంలో జాయిన్ అయిన నుంచి కూడా రిటైర్మెంట్కి మనకు పెన్షన్ ఉన్నదని ముందే తెలిసినప్పుడు ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఏమీ లేకుండా ఇన్సూరెన్స్. అలాగేనండి పిల్లల్ని కూడానండి మరీ ముద్దులు చేసి అలా పాడు చేసేసి అలా కాదు, పిల్లలకి ముందు నుంచి మీరు చెప్పే విధానంలోనే పిల్లలు కూడా తయారవుతారు. అందుకని పిల్లల్ని స్వతంత్రంగా నిలబడేటట్టు వాళ్ళంతా వాళ్ళు బతికి వాళ్ళ జీవితాలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చూసుకొని వాళ్ళ చదువు వాళ్ళు చదివి వాళ్ళ ఉద్యోగాలు చూసుకొని వాళ్ళు స్వతంత్రంగా బతికేటట్టు మనం బ్రెయిన్ వాష్ చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్పడంలో ఉంటుంది. మన తల్లిదండ్రులు చెప్పడంలోనే పిల్లల్లో ఆ మార్పు వస్తుందండి. చాలా మటుకుని ఎవరో ఒకళ్ళో ఇద్దరు మారకపోవచ్చు, కానీ చాలామంది మటుకు తల్లిదండ్రులు చెప్పడంలోనే మార్పు వస్తుంది. కాబట్టి పిల్లలకు ముందు స్వతంత్రంగా బతకడం నేర్పించాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆరోగ్యం బాగుందనుకోండి ఆటోమేటిక్గా ఆదాయం అయినట్టే కదా, మరి డాక్టర్లకి కట్టక్కర్లేదు కదా. అందుకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి ఉండాలి. అయితే వాళ్ళ అనుభవాలే పెద్ద సంపత్తి అవుతాయి. ఎన్నో అనుభవాలు వస్తాయి కదా, అదే పెద్ద సంపత్తి అవుతుంది వాళ్ళకి. సమాజం కూడా మారాలండి. సమాజం ఫస్ట్ మారాలి. సమాజం అంటే ముందు మన ఇంట్లోంచే సమాజం మొదలవుతుంది. మన ఇంట్లో పిల్లలు వీళ్ళే ముందు మారాలి. మారి వృద్ధుల్ని గౌరవించాలి, వాళ్ళ బాధ్యతల్ని తగ్గించాలి. పిల్లలే సమాజం అంటే బయట వాళ్ళు వచ్చి కాదు, ముందు మన ఇంట్లో పిల్లలే మన తల్లిదండ్రులని పెద్దవాళ్ళు అయిపోయారని గౌరవించాలి. వాళ్ళ బాధ్యతలు తగ్గించే ప్రయత్నం చూడాలి. అంతేగాని పిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా పెంచారు, మీరు తల్లిదండ్రులు పెద్ద అయ్యాక అలాగా మీరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, తల్లిదండ్రులు చిన్నవాళ్ళు అవునట్లు లెక్క అనమాట. ఆఫ్టర్ 60-70 నుంచి కూడాను తల్లిదండ్రుల నుంచి మీ పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో తల్లిదండ్రులు అంత ప్రేమగా చూసి బాధ్యత ఇవ్వకుండా వాళ్ళు గౌరవించారనుకోండి, వాళ్ళు శుభ్రంగా సంతోషంగా ఉండగలుగుతారు. చూసారండి, ఇవన్నీ నేను చెప్పదలుచుకున్నవి. 60 తర్వాత ఎందుకు కష్టపడుతున్నారు, కష్టపడకుండా ఉండడానికి ఏమిటి చెయ్యాలి అవి చెప్పాను. లాస్ట్లో కొన్ని మాటలు చెప్తాను. 60 తర్వాత జీవితం అస్తమించేది కాదు, కొత్త జీవితం ప్రారంభించే ప్రణాళిక వేసుకోవాలన్నమాట. కొత్త దిశలో ప్రయాణం చెయ్యాలి. ఆ ప్రయాణం సుఖంగా ఉండాలి. మనమే మన విలువల్ని కాపాడుకోవాలి, మనం గౌరవించుకోవాలి. కుటుంబాన్ని మీ చేతి మీద అంటే మంచి మాటలతోటి మంచి చేతలతోటిను కుటుంబాన్ని నిర్దేశించాలి మీరు. వయసు అనేది శరీరానికే, మనసుకు కాదు, ఎప్పటికీ కాదు. మన ఆలోచన విధానాన్ని బట్టి మన వయసు ఉంటుంది. 40 ఏళ్ళ వాళ్ళు కూడా ఇలాగే ఆలోచిస్తే పెద్ద వైరాగ్యంగా మాట్లాడేసి మాకింత వయసు వచ్చింది అనుకుంటే వాళ్ళకి వృద్ధాప్యం వచ్చినట్టే. అదే 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు కూడా మాకేమీ లేదు, మా పని మేము చేయగలం, మేము హెల్తీగా ఉన్నాం, మేము స్ట్రెంగ్త్ మాకుంది అనుకునేంటే వాళ్ళు 40 ఏళ్ళలో ఉన్నట్టే లెక్క. ఇది ఎప్పుడైనా కూడా మన ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది ఏదైనాను. కాబట్టి మన ఆలోచన విధానాన్ని ముందు మనం మార్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ వీడియోలోని మీ తల్లిదండ్రుల నుంచి ఒక మంచి మాట రాయండి. ఎవరికి తోచిన మాట వాళ్ళు మీ తల్లిదండ్రులు అంటే ఇప్పుడు మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం రాసుకోవచ్చు. తర్వాత చిన్నపిల్లలు చూసారనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఒక మంచి మాట రాయండి. కామెంట్లో ఎవరైనా సరే తల్లిదండ్రుల గురించి రాయండి. ఇంకేస్ తల్లిదండ్రుల గురించి ఇంకా మర్చిపోయి లేరు అనుకున్న వాళ్ళు, చెప్పడం ఇష్టం లేని వాళ్ళు ఏదైనా ఒక మంచి మాట కామెంట్లో పెట్టండి చూద్దాం. ఇవాళ ప్రశ్న ఏంటంటే, నిప్పు తాకినా కాలదు, నీరు పోసినా జరగదు, ఏంటది? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఎంత నిప్పు తాకినా కూడా అది కాలదు, కరగదు. అలాగే నీరు పోసినా కూడా అది అసలు కదలదు, కరగదు. ఏంటది? కామెంట్లో పెట్టి ఆ జవాబు పెట్టి వీడియో అంతా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.